ప్రస్తుతం పాకిస్తాన్కు పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేవు. ఒకవైపు ఇండియాతో యుద్ధం చేస్తోంది, మరోవైపు బలూచిస్తాన్లో ప్రజలు పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో పాక్ భద్రతా దళాలను పెద్ద ఎత్తున చంపుతున్నారు బలోచ్ ఫైటర్లు. దీంతో పాక్ భద్రతా దళాలు బలూచిస్తాన్లో అడుగుపెట్టాలంటేనే భయంతో వణికిపోతున్నారు. ఇక బలూచిస్తాన్ విషయానికొస్తే పాకిస్తాన్లో అంతర్భాగమే. సువిశాలమైన ప్రాంతం పాక్ భూభాగం విస్తీర్ణంలో 34% ఆక్రమించింది. అంతేకాకుండా ప్రకృతి పరంగా అత్యంత విలువైన సంపద ఉంది. చమురు, సహజ వాయువుతో పాటు బంగారు గనులున్నాయి. వీటి విలువ సుమారు $1 ట్రిలియన్ వరకు ఉంటుంది. ఇంత విలువైన సంపద ఉన్నా పాకిస్తాన్లో అత్యంత పేదరికంలో మగ్గుతోంది మాత్రం బలూచిస్తాన్ ప్రజలు. అక్కడి ప్రజలు స్వీయ పాలన కావాలంటూ స్వాతంత్రం ప్రకటించుకున్నారు. మరి విలువైన ఆ ప్రాంతాన్ని పాకిస్తాన్ వదులుకుంటుందా అనేది ప్రశ్న. ప్రత్యేక కథనంలో బలూచిస్తాన్ గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. పాకిస్తాన్ ప్రస్తుతం అన్ని రకాల సమస్యలతో సతమతమవుతోంది. స్వదేశంలోని బలూచిస్తాన్ ప్రావిన్స్కు చెందిన పౌరులు తమకు స్వాతంత్ర్యం కావాలని పెద్ద ఎత్తున పాకిస్తాన్ ప్రభుత్వంతో పోరాటం చేస్తున్నారు. లక్షలాది కోట్ల రూపాయల సంపద ఉన్న స్థానికులు మాత్రం కడు పేదరికంలో మగ్గుతున్నారు. పాక్ ప్రభుత్వం వీరిని 2వ తరగతి పౌరులుగా చూస్తోంది. ఇక్కడి సహజ వనరులను దోచుకునిపోయి పాకిస్తాన్కు అభివృద్ధి చేసుకుంటోంది. కానీ బలోచ్ ప్రజలను అస్సలు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పితే వారిని మాయం చేయడం, ఎలాంటి కారణం లేకుండా అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టి వారిని శవాలుగా మార్చి వారి ఇంటికి పంపించడం లాంటి దారుణాలకు ఒడిగడుతోంది పాకిస్తాన్. దీంతో విసిగిపోయిన బలోచ్ ప్రజలు పాకిస్తాన్కు వ్యతిరేకంగా తిరుగుబాటు ప్రారంభించారు. అది కాస్త పెరిగి అసలుకే మోసమొచ్చేలా ఉంది. ఇక పాకిస్తాన్లోని బలోచిస్తాన్ను తీసుకున్న, పాక్ ఆక్రమిత కాశ్మీర్ను తీసుకున్న పేరుకు పాకిస్తాన్లో అంతర్భాగమే. కానీ అక్కడి ప్రజలను పాకిస్తాన్ తమ పౌరులుగా చూడడం లేదు, 2వ తరగతి పౌరులుగా చూస్తోంది. దీంతో ఇటు పీఓకేతో పాటు అటు బలోచిస్తాన్ ప్రజలు తాము పాక్తో కలిసి ఉండలేమని, తమను స్వతంత్ర దేశంగా గుర్తించాలని అంతర్జాతీయ సమాజాన్ని, ఐక్యరాజ్య సమితిని వేడుకుంటోంది. ప్రత్యేకంగా ఢిల్లీని కూడా తమను ప్రత్యేక దేశంగా గుర్తించాలని వేడుకుంటోంది. ఢిల్లీలో రాయబార కార్యాలయాన్ని ప్రారంభించడానికి అనుమతించాలని కోరుతోంది. బలూచిస్తాన్ పాకిస్తాన్లో అతిపెద్ద ప్రావిన్స్. ఇక్కడ సుసంపన్నమైన ప్రకృతి సంపద ఉంది. అయినా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. తమకు దక్కాల్సిన వాటా కోసం ప్రజలు గళమెత్తితే పాకిస్తాన్ ప్రభుత్వం మిలిటరీ వారిని అణచివేసింది. ప్రస్తుతం బలోచ్ ప్రజలు పాక్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్నారు. తమకు స్వాతంత్ర్యం కావాలని పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనికి సంబంధించి వార్తలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. బలోచ్లు తాజాగా డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్గా ప్రకటించుకున్నారు. అలాగే ఐక్యరాజ్య సమితిని బలూచిస్తాన్ను ప్రత్యేక దేశంగా గుర్తించాలని కోరింది. దీనికి కారణం కూడా చెబుతోంది. గత కొన్ని దశాబ్దాల నుంచి బలోచ్ ప్రజలను పాకిస్తాన్ అణచివేస్తోందని, ఇక్కడి యువతను అపహరించి వారిని నామరూపాలు లేకుండా చేస్తోందని, మానవ హక్కులను ఘోరంగా కాలరాస్తోందని యుఎన్కు ఫిర్యాదు చేసింది. సోషల్ మీడియాలో బలోచిస్తాన్ జాతీయ జెండా, మ్యాప్లతో పాటు ఇండిపెండెంట్ బలోచ్ స్టేట్ను రిపబ్లిక్ ఆఫ్ బలోచిస్తాన్గా ప్రకటించుకుంది. ప్రముఖ బలోచ్ ఉద్యమకారుడు, రచయిత మీర్ యార్ బలోచ్ ఎక్స్లో స్పందిస్తూ పాక్ ఆక్రమిత బలోచిస్తాన్లోని ప్రజలు పిల్లపాపల నుంచి పండు ముసలివారి వరకు రోడ్డెక్కారు. స్వాతంత్ర్యం కోసం నినదిస్తున్నారు. తమ న్యాయమైన హక్కుల కోసం పోరాడుతున్నారు. బలోచిస్తాన్ పాకిస్తాన్ కాదు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. అంతర్జాతీయ సమాజంతో పాటు యునైటెడ్ నేషన్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్గా స్వతంత్ర దేశంగా గుర్తించాలని మీర్ బలోచ్ కోరుతున్నారు. తాము పాకిస్తానీయులు కాదు అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున బలోచ్లు పోస్టులు పెడుతున్నారు.
దశాబ్దాలు బలోచ్లు పాకిస్తాన్ ప్రభుత్వంపై ఉద్యమం చేస్తున్నారు. తమకు ప్రత్యేక దేశం కావాలని వారు డిమాండ్ చేశారు. వాస్తవానికి బలోచిస్తాన్ 1948లో పాకిస్తాన్ బలవంతంగా విలీనం చేసుకుంది. తమ ప్రకృతి వనరులను దోచుకుని చైనాకు కట్టబెడుతోందని వాపోతున్నారు. తమకు ఎలాంటి హక్కులు లేవు. స్థానిక యువతకు ఇక్కడ ఉపాధి అవకాశాలు లేవు. ఇతర ప్రాంతాల నుంచి తీసుకువచ్చి ఇక్కడి చైనా ప్రాజెక్టులో పనిచేస్తున్నారని స్థానిక బలోచ్లు మండిపడుతున్నారు. పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించడానికి బలోచ్ లిబరేషన్ ఆర్మీగా ఏర్పడి పాక్ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించింది. ఇక బిఎల్ఏ ఇటీవల కాలంలో పాక్ ప్రభుత్వంపై పూర్తి పట్టు సాధించింది. పాక్ మిలిటరీ బలూచిస్తాన్లో అడుగు పెట్టాలంటే భయంతో వణికిపోతున్నారు. పాకిస్తాన్లో పెద్ద ఎత్తున దాడులు చేసి పాక్ ప్రభుత్వాన్ని సవాలు చేసే స్థాయికి బిఎల్ఏ చేరుకుంది. బలోచ్ లిబరేషన్ ఫ్రంట్ పాకిస్తాన్ భద్రతా దళాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పాకిస్తాన్లో ఇప్పటి వరకు అతిపెద్ద 71 దాడులు చేసింది. ఈ నెల 11న విడుదల చేసిన ఒక ప్రకటనలో బిఎల్ఏ పాకిస్తాన్లోని 51 లొకేషన్లలో మొత్తం 71 దాడులు చేసినట్లు ప్రకటించింది. పాకిస్తాన్కు వ్యతిరేకంగా ఆపరేషన్ హెరాప్ పేరుతో పెద్ద ఎత్తున దాడులు చేసింది. ఇక బలోచ్ ఆర్మీ విషయానికొస్తే పాకిస్తాన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ ఫెసిలిటీస్, పోలీస్ స్టేషన్స్, మినరల్ ట్రాన్స్పోర్ట్ వాహనాలతో పాటు అతిపెద్ద హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ధ్వంసం చేశాయి. ఇస్లామాబాద్తో కాల్పుల ఒప్పందం చర్చలకు తిరస్కరించినట్లు తెలిపింది. పాకిస్తాన్ మత ప్రాతిపదికన చిచ్చు పెడుతోందని మండిపడుతోంది. తమపై దమనకాండ జరిగితే ఇక నుంచి తాము ప్రేక్షక పాత్ర వహించమని హెచ్చరించింది. పాకిస్తాన్ టెర్రరిజం ఎగుమతి చేసే దేశమని, దానిని పూర్తిగా కూకటి వేళ్లతో కూలదోస్తామని బిఎల్ఏ వార్నింగ్ ఇచ్చింది. పాకిస్తాన్లో బలోచిస్తాన్ సువిశాలమైన ప్రాంతంలో ఉంది. ఒకప్పుడు బలోచిస్తాన్ కలత్ అనే ప్రిన్స్లీ స్టేట్లో ఉండేది. అయితే 1947 తర్వాత కొన్ని దేశాలకు స్వాతంత్రం లభించినప్పుడు పాకిస్తాన్ బలవంతంగా ఈ ప్రాంతాన్ని తమలో విలీనం చేసుకుంది. దీంతో అప్పుడే పాక్ ప్రభుత్వంపై తిరుగుబాటు జరిగింది. అప్పటి నుంచి తమకు ప్రత్యేక దేశం కావాలని బలోచ్లు ఉద్యమించి కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయారు. వారి ఉద్యమాన్ని పాక్ ప్రభుత్వం మిలిటరీ ఉక్కుపాదంతో అణచివేసింది. మానవ హక్కులు పూర్తిగా ఉల్లంఘించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పితే వారిని అపహరించి చంపేసేది పాకిస్తాన్ మిలిటరీ. ఇటీవల కాలంలో ప్రముఖ బలోచ్ ర్యాలీ డ్రైవర్ తారిక్ బలోచ్కు అత్యంత దారుణంగా చంపేసింది పాక్ మిలిటరీ. పాకిస్తాన్ కిల్ అండ్ డంప్ పాలసీని అనుసరించింది. తారిక్ బలోచ్ హత్య తర్వాత పరిస్థితులు మరింత దిగజారిపోయాయి. అక్కడ ప్రజల్లో ఓపిక నశించి పాకిస్తాన్కు చెందిన జాఫర్ ఎక్స్ప్రెస్ రైలును హైజాక్ చేసి యావత్ ప్రపంచాన్ని ఆకర్షించిన విషయం తెలిసిందే. బలూచిస్తాన్కు చెందిన వనరులను చైనాకు కట్టబెడుతోంది పాకిస్తాన్. చైనా నుంచి బిలియన్ల కొద్దీ డాలర్లు తీసుకుని స్థానికులపై ఖర్చు చేయడం లేదు. ఇది బలోచ్లకు ఆగ్రహం తెప్పించింది. బలోచ్లో డీప్ వాటర్ గ్వాదర్ పోర్టును చైనా దక్కించుకుంది. అలాగే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ సిపెక్పై చైనా బిలియన్ల కొద్దీ డాలర్లు పెట్టుబడులు పెట్టి అభివృద్ధి చేస్తోంది. అయితే వాటి ఫలాలు మాత్రం బలోచ్లకు దక్కడం లేదు. స్థానిక ప్రాజెక్టులో స్థానిక యువతకు ఉపాధి ఇవ్వడం లేదు. పాక్ యువతకు ఉద్యోగాలు ఇచ్చి వీరికి మొండి చేయి చూపుతున్నారు. దీంతో బలోచ్లు చైనా ప్రాజెక్టులో పనిచేసే చైనా పౌరులను చంపడం ప్రారంభించింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో పనిచేయాలంటే చైనా పౌరులే భయంతో వణికిపోతున్నారు. స్వాతంత్ర్యం కోసం ఓ మహిళా డాక్టర్ మానవ బాంబుగా మారిన విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది. 2022లో కరాచీ యూనివర్సిటీకి విజిటింగ్ ప్రొఫెసర్లుగా వచ్చిన 2 చైనా ప్రొఫెసర్లను లక్ష్యంగా చేసుకుని వారి కారుకు ఎదురుగా వెళ్లి తనను తాను పేల్చుకుంది. ఈ పేలుడులో చైనా ప్రొఫెసర్లతో పాటు పాకిస్తాన్ డ్రైవర్ చనిపోయాడు. ఈ ఘటన అప్పుడు తీవ్ర సంచలనం రేపింది. మానవ బాంబుగా మారిన మహిళా డాక్టర్, ఆమె తండ్రి డాక్టర్, భర్త డాక్టర్. ఆమెకు 2 పిల్లలు ఉన్నారు. అయినా ప్రత్యేక బలోచిస్తాన్ కోసం ఆమె ప్రాణత్యాగం చేశారు. అలాంటి వారి త్యాగాలు వృధా కారాదు. పాకిస్తాన్కు గుణపాఠం చెప్పాలనేది ఇటు ఇండియాలోని